హరే కృష్ణ. సకల జీవులకు పరమశాంతి చేకూర్చడానికి శ్రీకృష్ణ భగవానుడు 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో ఈ విధంగా పలుకుచున్నారు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. భావం: నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు ప్రభువుగాను సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకుని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదనల నుండి విడువడి శాంతిని పొందుతాడు. భగవద్గీత 5వ అధ్యాయంలోని ఈ మహత్తరమైన శ్లోకంలో కృష్ణుడు శాంతి సూత్రాన్ని చెప్పారు. శాంతిని ఎలా పొందాలి? శాంతిని పొందాలంటే మనం భగవంతుని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరు? కృష్ణుడు ఎవరు? కృష్ణుడు భోక్తారం యజ్ఞతపసాం, నేను భోక్త అని చెప్పారు. అన్ని యజ్ఞాలకు నేనే భోక్తని, అన్ని తపస్సులకు నేనే ఆనందించేవాడిని. వేరువేరు వ్యక్తులు అనేక యజ్ఞాలు, యాగాలు మరియు అనేక తపస్సులు చేయవచ్చు, కానీ అవన్నీ కూడా చివరకు చేరేవి కృష్ణునికే. సర్వలోక మహేశ్వరం, కృష్ణుడే సమస్తానికి నియంత్రకుడు. అతనే అన్ని గ్రహగతులకు యజమాని మరియు అధిపతి కూడా. మహేశ్వరం అంటే మొత్తం విశ్వంలోని ప్రతి దానికి నియామకుడు మరియు యజమాని. సుహృదం సర్వభూతానాం, సకల జీవులకు అతనే శ్రేయోభిలాషి, ప్రియమైన స్నేహితుడు. సుహృత్ అంటే ప్రతి జీవి యొక్క శ్రేయస్సు కోరేవాడు. కేవలం మనుషులకే కాదు, అతను జంతువులు ఇంకా అన్ని జీవులకు శ్రేయస్సు కలిగించేవాడు. సర్వభూతానాం అంటే అన్ని జీవరాశులు. కృష్ణుడు ప్రతి జీవికి పరమ శ్రేయోభిలాషి, ఎందుకంటే అన్ని జీవులు భగవంతుని అంశలే. ఈ విధంగా మనం భగవంతుణ్ణి అర్థం చేసుకుంటే పరమశాంతిని పొందుతాము. సమస్త మానవ కలాపాలకు కృష్ణ భగవానుడే భోక్త. భగవంతుడే సర్వలోకాలకు వాటిలోని దేవతలకు యజమాని. కనుక మానవులు సమస్తం అతని దివ్యమైన సేవకు సమర్పించాలి. తం ఈశ్వరాణం పరమం మహేశ్వరం అని పరమపురుషుడు శ్వేతాస్వర ఉపనిషత్తులో వర్ణించబడ్డారు. పరమ అధికారిగా గుర్తించే పూర్ణ జ్ఞానంతో పనిచేయడమే కృష్ణ భక్తి భావనలో పనిచేయడం అంటారు. ఈ విధంగా ప్రత్యక్ష కృష్ణ భక్తి భావనే భక్తి యోగము. ఒక భక్తి యోగమే మానవాళికి సమస్త శాంతిని కలిగిస్తుంది. అదే మహోన్నతమైన జీవన పూర్ణత్వం. హరే కృష్ణ.